వామ్మో వామ్మో ఇవి మామూలు అప్డేట్స్ కాదు, మామూలు విషయాలు కాదు. ఎలా కదరా మేము కోరుకుంది, ఎలా కదరా అప్డేట్ ఉండాల్సిందే అనేటటువంటి ఫీలింగ్ అయితే అడుగడుగునా కలుగుతుంది ఫ్రెండ్స్. మొన్న చూసినాం అనమాట పుష్ప మూవీకి సంబంధించిన టీజర్. అది ఇంకా మైండ్లో తిరుగుతూ ఉండాలి. అల్లు అర్జున్ చీర కట్టుకొని నటించినటువంటి విధానం, నడిచినటువంటి విధానం ఇంకా మైండ్లో తిరుగుతుంది. అది డిలీట్ కూడా కాలేదు. ఆ పుష్పకు సంబంధించిన టీజర్ ఇంకా యూట్యూబ్లో ఫుల్ ట్రెండ్ అవుతుంది అనమాట. 100 మిలియన్ వ్యూస్ ఎప్పుడో దాటింది. ఇది మరవక తలికే పుష్ప నుండి ఇంకో మాస్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇగో ఈ విధమైనటువంటి పిక్చర్ని రిలీజ్ చేశారు. అరిచెయ్యి పుష్పరాజు ప్రపంచం మీద పెట్టినటువంటి ఈ పిక్చర్ను రిలీజ్ చేస్తూ పుష్పకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ రేపు సాయంత్రం 4:05 మేము ప్రోమోని రిలీజ్ చేయబోతున్నాం అనేటటువంటి హిట్ అయితే ఇచ్చేసారనమాట. ఉలుకు లేదు, పలుకు లేదు, సరి లేదు, సప్పిడే లేదు, బర్త్డే లేదు, పండగ లేదు. ఇది ఎక్కడ అప్డేట్ రా మామ అని చెప్పి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా పుష్ప ఫ్యాన్స్ అయినా ఫుల్గా ట్రెండ్ అవుతుంది అండ్ ఫుల్గా ఆనందపడిపోతున్నారు అనమాట. ఆ సింగిల్ అంటే గుర్తొచ్చింది. మనకు తెలుసు అప్పుడు మనం క్లియర్గా చూసినాం అనమాట. పుష్పకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ వచ్చినప్పుడు దాక్కో దాక్కో మేక పుల్లొచ్చి కొరికి పీక అన్నప్పుడు అదైతే ఏదో ఫుల్ ట్రెండింగ్ అనమాట. ప్రతి ఒక్క క్రికెటర్ అయినా ప్రతి ఒక్క హీరో అయినా షాక్ అయ్యారు చూసి. అసలు ఇది ఎక్కడ మాసమా, మా ప్రోమోని చూస్తేనే మాకు గూస్ బంప్స్ వస్తానే, ఇక సాంగ్ ఏ రేంజ్లో ఉంటుందా అని చెప్పి అప్పట్లో దాని గురించి ఎతకని వాళ్ళు, దాని గురించి సర్చ్ అయిన వాళ్ళు, హేటర్స్ సైతం భయపడ్డటువంటి వన్ అండ్ ఓన్లీ ప్రోమో పుష్ప 1 దాక్కో దాక్కో మేక ప్రోమో. ఇప్పుడు చూసుకున్నట్లయితే పుష్ప 2కు సంబంధించిన ఫస్ట్ సింగిల్ని రిలీజ్ చేయబోతున్నారు. అప్పుడు అది లీక్ అయింది, ఇప్పుడు ఇది లీక్ కాలేదు. ఇక ఏ రేంజ్లో ఉంటుంది అనేటటువంటిది చూడాలి. ఈ సాంగ్లో చూసుకున్నట్లయితే వన్ అండ్ ఓన్లీ పుష్పరాజే మనకు కనపడుతుంది అనమాట. తను ఎదిగినటువంటి తీరు, తను నడిచినటువంటి తీరు, డిఎస్పీ మ్యూజికల్తో తన యాటిట్యూడ్తో వేరే లెవెల్ మనకి వినిపించబోతున్నారు అనేటటువంటిది కూడా క్లియర్గా క్లుప్తంగా అర్థమవుతుంది. పుష్ప సాంగ్స్ని అస్సలు తక్కువ అంచనా వేయొద్దు. సినిమా మీద హైప్ లేనప్పుడు ఆ సాంగ్స్ వచ్చి జయ్యని లేపుతాయి. అలాంటిది ఇప్పుడు సినిమా మీద 100కి 200% హైప్ ఉందనమాట. ప్రతి ఒక్కడు కూడా పుష్ప సినిమా కోసం ఎదురు చూస్తుంటాడు. అట్లాంటిది ఈ టైంలో సాంగ్ రిలీజ్ అయింది అనుకోండి, ఇక ఏ రేంజ్లో వెళ్ళింది అనేటటువంటిది చూడాలి. మొత్తం 5 సాంగులు ఉంటాయి అనమాట. 5 సాంగులకు సంబంధించి వరుస అప్డేట్లు వరుసగా రిలీజ్ చేస్తామని చెప్పి మూవీ టీం అయితే హై ఎలక్ట్ అయింది అనేటటువంటిది కూడా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ టైంలో సాంగ్ రిలీజ్ చేయాలి, ఏ టైంలో టీజర్ రిలీజ్ చేయాలి, ఏ టైంలో ట్రైలర్ రిలీజ్ చేయాలి, ఏ టైంలో లుక్స్ రిలీజ్ చేయాలి అనేటటువంటిది 100కి 100% తెలిసినటువంటి మాస్టర్ మైండ్ సుక్కు సార్ది. ఏమాత్రం హైప్ లేనటువంటి టైంలో పుష్పకు సంబంధించిన ఒక్క టీజర్ రిలీజ్ చేసి విధ్వంసం సృష్టించింది అనమాట. మొత్తం హల్చల్ చేసి కూర్చుంటూ ఇంకా అట్లాంటిది ఈ టైంలో ఇంకా సాంగ్ రిలీజ్ చేస్తే ఎలాంటి విధ్వంసం అయితే అనేటటువంటిది చూసుకోవాలి. మరి మీకేమనిపిస్తుంది? సాంగ్ బాగుంటుంది అనుకుంటున్నారా, బాగలేదు అనుకుంటున్నారా అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. 100% బాగుండాలి సాంగ్. ఆ మ్యూజిక్ బాగుండాలి, ఆ లిరిక్స్ బాగుండాలి, పుష్పరాజ్ యాటిట్యూడ్ బాగుండాలి. ఆ దాక్కో మేక మించినటువంటి సాంగ్ మాకు కావాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా బాయ్. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్. బాయ్, నమస్కారం.